తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న 108 దేశాల సుందరీమణుల నుండి టాప్ 24 జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ బుధవారం వెల్లడించింది. ఇందులో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో సహా 4 ఖండాల నుండి 24 మంది అందగత్తెలు ఉన్నారు. వీరిలో యూరోప్లోని పోలాండ్, మాల్టా, ఇటలీ, ఎస్తోనియా, జర్మనీ, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, ఐర్లాండ్ దేశాలకు చెందిన 9 మంది భామలు ఉన్నారు. ఈ పోటీలు తుది దశకు చేరుకుంటున్న వేళ అసలు అందాల పోటీలు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే, ప్రభుత్వం మాత్రం ఈ పోటీల ద్వారా కేవలం అందం మాత్రమే కాదు, ప్రతిభ, సంస్కృతి, చైతన్యం కూడా ప్రదర్శనకు వస్తున్నాయని, ప్రతి సుందరి వెనుక ఉన్న కథ, కృషి స్ఫూర్తిగా నిలుస్తోంది అంటున్నారు. సంస్కృతికి ప్రపంచ వేదికగా మారనుంది రాష్ట్రం. రాష్ట్ర వ్యాపార టూరిజం పైన కూడా ఈ ప్రభావం ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. పుష్కర కాలం క్రితం మిస్ యూనివర్స్ ఇండియా పోటీలు మాత్రమే హైదరాబాద్లో జరిగాయి. 2012లో ఐయామ్ షీ పేరుతో నిర్వహించిన ఈ పోటీల తర్వాత మళ్లీ ఈ తరహా కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతోంది. మొత్తం 108 దేశాల సుందరీమణుల నుండి టాప్ 24 జాబితాను ఫిల్టర్ చేశారు. వీరిలో యూరప్ దేశాలతో పాటు ఐర్లాండ్ దేశాలకు చెందిన 9 మందితో పాటు అమెరికా, కరేబియన్ ఖండం నుంచి అమెరికా, బ్రెజిల్, జమైకా, అర్జెంటీనా, కేమెన్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 6 ఎంపికయ్యారు. ఆసియా, ఓసియానా ఖండం నుంచి భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారు, ఆఫ్రికా నుంచి నైజీరియా, ఇథియోపియా, కామెరూన్, కెన్యా దేశాల సుందరీమణులు ఉన్నారు. అయితే మిస్ వరల్డ్ పోటీదారులు బ్యూటీ విత్ పర్పస్ పేరుతో తమ సేవా కార్యక్రమాలను వివరించే హెడ్ టు హెడ్ పోటీల ఆధారంగా ఫిల్టర్ చేశారు. ఈ నెల 23న నిర్వహించనున్న కీలకమైన పోటీల్లో 24 మంది అందాల భామలు తమ ప్రతిభను చాటనున్నారు. వీరి నుంచి టాప్ 10ను ఎంపిక చేస్తారు. వారు ఈ నెల 31న హెచ్ఐసిసిలో జరిగే చివరి పోటీల్లో పాల్గొంటారు. ఆ పోటీల్లో టాప్ 10లో నుంచి ఒక్కో ఖండం నుంచి 2 చొప్పున 4 ఖండాలకు చెందిన 8 మందిని ఎంపిక చేస్తారు. చివరికి ఒక్కో ఖండం నుంచి 1 చొప్పున 4 ఖరారు చేస్తారు. వీరిని మిస్ వరల్డ్ ఆసియా, మిస్ వరల్డ్ ఓషియానా, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ యూరప్ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ 4లో నుంచి మిస్ వరల్డ్ విజేతను ఎంపిక చేస్తారు. మిగతా 3 రన్నరప్లుగా ప్రకటిస్తారు. టాప్ 24 జాబితాలో యూరప్ నుంచి అధికంగా 9 మంది ఉండగా అమెరికా, కరేబియన్ నుంచి 6, ఆసియా, ఓషియానా నుంచి 5, ఆఫ్రికా నుంచి 4 దేశాల ప్రతినిధులున్నారు. ప్రతిసారి ఉన్నట్లుగానే ఈసారి కూడా యూరప్ దేశాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. భారత్ ప్రతినిధిగా ఉన్న నందిని గుప్తా ఆసియా, ఓషియానా ఖండం నుంచి విజేతగా నిలవాలంటే శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియాతో పోటీ పడాల్సి ఉంటుంది. వీరిలో నుంచి మిస్ ఆసియా, ఓషియానాగా గెలిస్తే నందినికి మిస్ వరల్డ్ టాప్ 4లో చోటు లభిస్తుంది. విజేతగా నిలిచే అవకాశాలు పెరుగుతాయి. ఆతిథ్య దేశం ప్రతినిధిగా ఈసారి నందిని గుప్తాపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. 1951 నుంచి ఇప్పటి వరకు జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారత్, వెనిజులా అత్యధికంగా 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నాయి. ఈసారి పోటీల్లో భారత్ గెలిస్తే ఇంతవరకు ఏ దేశం సాధించని అరుదైన రికార్డు సొంతమవుతుంది. ప్రపంచ సుందరీమణుల పోటీల్లో కనిపించిన స్ఫూర్తి ఆకట్టుకునేలా ఉంది. ఈ పోటీల్లో ఆసక్తికర ఘట్టం కాంటినెంటల్ ఫినాలేలు. ఇవి టీ హబ్లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరిత దశలో ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్ తర్వాత ఫినాలేలో ఎవరు ముందుకొస్తారో చూడాలి. ఈ పోటీల ద్వారా హైదరాబాద్ గ్లోబల్ స్టేజ్లో మరోసారి వెలుగులోకి వచ్చింది. కార్యక్రమానికి మొత్తం ఖర్చు 54 కోట్లుగా అంచనా వేయగా ఖర్చులను తెలంగాణ పర్యాటక శాఖ మరియు మిస్ వరల్డ్ లిమిటెడ్ సమానంగా పంచుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 27 కోట్లు ఖర్చును స్పాన్సర్షిప్ల నుండి తీసుకున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఈ పోటీల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన రాష్ట్రాలలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, బలమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక శ్రేయస్సు మరియు సాంస్కృతిక గొప్పతనాన్ని
కలిగి ఉంది. యునెస్కో జాబితాలో ఉన్న రామప్ప ఆలయం, చార్మినార్, గోల్కొండ కోట, తెలంగాణ నిర్మాణ అద్భుతాలను పోటీదారులకు చూపించారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట వంటి చేనేత సంప్రదాయాలు, రాష్ట్ర కళా వారసత్వాన్ని సుందరీమణులు ప్రదర్శించారు. పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పోటీలు నిర్వహించేందుకు చొరవ చూపారు. హైదరాబాద్లోనే కాకుండా రామప్ప దేవాలయం సహా పలు ప్రాంతాల్లో టూర్లు నిర్వహించారు. 20 నుంచి 30 మందిని బృందాలుగా చేసి తెలంగాణలో పలు ప్రాంతాలను చూపించారు. పోచంపల్లి గ్రామ సందర్శన ద్వారా చేనేత వైభవాన్ని, నాగార్జున సాగర్లో బుద్ధవనం, చార్మినార్, లాడ్ బజార్లలో హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్లో డిన్నర్, వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం, కాకతీయ హెరిటేజ్ టూర్ చేయించారు. యాదగిరి గుట్టలో ఆధ్యాత్మిక టూర్తో పాటుగా మెడికల్ టూరిజంను కూడా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించారు. మే 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. జూన్ 2న మిస్ వరల్డ్ విజేతలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ముఖ్యమంత్రి, గవర్నర్ను కలిసి హైటీ విందుకు హాజరవుతున్నారు. అలా ఈ పోటీలు ముగియనున్నాయి. మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇవ్వలేకున్నా అందాల పోటీలకు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శించింది. పాకిస్తాన్ భారత్ యుద్ధం కొనసాగుతూ ఉండగా హైదరాబాద్లో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని సిపిఎం నేతలు విమర్శించారు. వెంటనే ఈ పోటీలు రద్దు చేయాలని వారు విమర్శల బాణాలు గుప్పించారు. బజరంగ్ దళ్, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నిరసనలు సైతం తెలియచేశాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పందించలేదు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా తెలంగాణలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు మెరుగుపడతాయి అన్నారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు తీసుకురావడానికి మిస్ వరల్డ్ పోటీలు తోడ్పడతాయని మంత్రి చెప్పారు.